TV7 న్యూస్ కి స్వాగతం. కంబం స్థానిక బోర్డు స్కూల్లో బుధవారం పాఠశాల వార్షికోత్సవాన్ని పండుగ వాతావరణంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఈఓలు బి మాల్యాద్రి, టి శ్రీనివాసులు పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, తల్లికి వందనం, విద్యార్థికి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం తదితర అత్యున్నత విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లోని మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంచులంచులుగా అభివృద్ధి చెందుతున్నాయంటూ పాఠశాల అభివృద్ధికి ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చేసిన కృషిని ప్రశంసించారు. అంగన్వాడీ కేంద్రంలోని PP2 పూర్తి చేసిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని, పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లేకుండా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థులకు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. కార్యక్రమంలోనే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నాయబ్ రసూలు, సిఆర్పీలు, MIS కోఆర్డినేటర్ చిన్ని, పద్మావతి దేవి, వై శేఖర్, ఉపాధ్యాయులు ఖుర్షీద్, తమీనల్, రహమత్, ఫిజియోథెరపీ డాక్టర్ సంధ్యారాణి, IERPలు అరుణ్ కుమార్, ఈశ్వరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి కిట్స్, విద్యార్థులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, బ్యాగు, షూ, తర్వాత యూనిఫామ్స్ అన్ని కూడా ఈ సెలవుల్లోనే సప్లై చేయడం జరుగుతుంది. అలాగే రెండవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అంతకుముందు అమ్మ ఎవరికి ఏ పిల్లలకి ఏదైనా కూడా అడగచ్చు మమ్మల్ని. ఇప్పుడు ఇంకా కూడా పేరెంట్స్ అందరినీ మాట్లాడమని ఎవరైనా మాట్లాడండి అని అడిగినాము. అందరూ హ్యాపీగా సంతోషంగా డ్యాన్సులు చూశారు, వాళ్ళు మాటలు స్పీచ్ చూశారు, ఇంగ్లీష్లో మాట్లాడడం చూశారు, అన్ని విధాలు చూశారు. ఈ స్కూల్కి అన్ని విధాలా ఎవరు బయటికి పోరు. గేట్లు ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది. ఇంతకుముందు ఇది 1892 స్కూలు, ఈ ఖమ్మంలో ఫస్ట్ స్కూల్ ఇదే. మరి అన్ని విధాలా ఈ స్కూల్కి 8 సంవత్సరాలు వచ్చేసి గేట్లు కట్టడం కానీ, బాత్రూమ్ కట్టడం కానీ, స్టేజ్ కట్టడం కానీ, కాంపౌండ్ వాల్ కట్టడం, ఎన్ని పేజీలు ఉన్నా కూడా ఈ స్కూల్ బాగుండాలని చెప్పేసి అంకిత భావంతో చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ పాఠశాల కాబట్టి దీంట్లో విద్యాభ్యాసం బోధన ఎలా ఉంటుంది, విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యార్థుల యొక్క ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యార్థుల యొక్క చదువు కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల్ని జరపడానికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ పాఠశాలలో చూసినట్లయితే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యార్థులు ఆడుకోవడానికి చక్కని ఆట పరికరాలు ఉన్నాయి. అదేవిధంగా ఆటలు ఆడుకోవడానికి, బయట ఆటలు ఆడుకోవడానికి కూడా ఖాళీ స్థలం ఉన్నది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క బాగు కోసం ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.